క్రికెట్ లో టాలెంట్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫిట్నెస్ కు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న క్రికెటర్లలో నైపుణ్యానికి కొదవ లేకపోయినా టీంలోకి వచ్చిన కొద్ది కాలానికే గాయాల బారిన పడి కెరీర్ ను ముగిస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 టెస్టుల్లో కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడటమే దీనికి ఉదాహరణ. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ల ఫిట్నెస్ పెంచడానికి బీసీసీఐ బ్రాంకో టెస్ట్ అనే కొత్త ఫిట్నెస్ పరీక్షను తప్పనిసరి చేసింది. అసలు రగ్బీ క్రీడలో ఉపయోగించే ఈ ఫిట్నెస్ పరీక్షని క్రికెట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఈ పరీక్షను ఎన్ని నిమిషాల్లో క్రికెటర్లు పూర్తి చేయాలి? టీమిండియాలో చోటు దక్కాలంటే ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనా? అసలేంటి బ్రాంకో టెస్ట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ మధ్య కాలంలో వస్తున్న క్రికెటర్లలో నైపుణ్యానికి కొదవలేకపోయినా టీంలోకి వచ్చిన కొద్ది కాలానికి గాయాల బారిన పడి కెరీర్ను ముగిస్తున్నారు. అందుకే చెప్పేది, క్రికెట్లో టాలెంట్కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఫిట్నెస్ కు అంతే. ఇండియాలో ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్లు అనుభవించే స్టార్ స్టేటస్ ను చేసి చాలా మంది క్రికెట్ ను ఓ కెరీర్ గా మలుచుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా క్రికెట్ కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ గా నేషనల్ టీమ్ కు సుదీర్ఘ కాలం ఆడాలంటే స్కిల్, టెక్నిక్ ఉంటే సరిపోదు. అంతకన్నా ఎక్కువగా కావాల్సింది ఫిట్నెస్. అయితే క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్త ఫిట్నెస్ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భారత క్రికెటర్ల కోసం బ్రోంకో అనే కొత్త ఫిట్నెస్ పరీక్షను ప్రవేశపెట్టింది. యోయో పరీక్ష కంటే కొంచెం భిన్నంగా ఇది ఆటగాళ్లకు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల అధిక ఫిట్నెస్ స్థాయిలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత బీసీసీఐ ఈ ఫిట్నెస్ పరీక్షను ప్రవేశపెట్టింది. బీసీసీఐ కేంద్రంగా ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు అధిక స్థాయి ఫిట్నెస్ ను కొనసాగించడంతో పాటు ఏరోబిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ కొత్త పరీక్ష లక్ష్యం. ఇంగ్లాండ్లో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అనేక మంది ఆటగాళ్లు ఫిట్నెస్ లోపించినట్లు తెలిసిన తర్వాత బ్రోంకో టెస్ట్ ను ప్రవేశపెట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణతో సహా పలువురు భారత బౌలర్లు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తమ బౌలింగ్లో ఇబ్బంది పడ్డారు. జస్ప్రీత్ బుమ్రా పనిభారం నిర్వహణలో కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడగా మొహమ్మద్ సిరాజ్ మాత్రమే 5 టెస్టులు ఆడగలిగాడు. బ్రోంకో టెస్ట్ ప్రస్తుతం ఉన్న యోయో పరీక్షకు అదనంగా ఉంది. బ్రోంకో టెస్ట్ విషయానికొస్తే ఒక ఆటగాడు 20 మీటర్ల షటిల్ పరుగుతో ప్రారంభిస్తాడు. తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల పరుగులు చేస్తాడు. ఈ 3 పరుగులు ఒక సెట్ను ఏర్పరుస్తాయి. ఒక ఆటగాడు అలాంటి 5 సెట్లను ఆపకుండా పూర్తి చేయాలి. భారత క్రికెటర్లు బ్రోంకో టెస్ట్ను 6 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. 2 కిలోమీటర్ల టైం ట్రయల్లో ఫాస్ట్ బౌలర్లు 8 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. బ్యాట్స్మెన్, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు 8 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాలి.
టెస్ట్ ప్రవేశపెట్టడంతో భారత క్రికెట్ ఫిట్నెస్ అభివృద్ధి చెందుతోంది. యోయో టెస్ట్, 2 కిలోమీటర్ల టైం ట్రయల్తో పాటు ఇప్పుడు బ్రోంకో టెస్టులను కలపడం ద్వారా ఆటగాళ్లు బలంగా ఉండటమే కాకుండా మ్యాచ్ ఫిట్ గా ఉండేలా చూసుకోవడానికి, సుదీర్ఘ మ్యాచ్లలో, సిరీస్లలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఈ బ్రోంకో టెస్ట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని బీసీసీఐ భావిస్తుంది.